మహర్షి తెలుగు కథలు. భక్తులారా, ఈరోజు మీకు ఒక మంచి కథ చెబుతాను, విని ఆనందించండి. ఒక ఊరిలో భద్రయ్య అనే జమీందారు ఉండేవాడు. ఊర్లో అతనికి మంచి పేరు, పలుకుబడి ఉంది. ఊరిలో జనానికి ఉన్న గొడవలు, విభేదాలు తీర్చి న్యాయం చేసేవాడు. అందరికీ న్యాయంగా పంచాయతీలు చెప్తూ ఎవరికీ అన్యాయం జరగకుండా చూసుకునేవాడు. అతడు ధర్మం గురించి తెలిసినవాడు. ఎవరైనా తమ సొమ్మును కానీ భూమిని కానీ ఇతరులు కాజేస్తే ధర్మబద్ధంగా వాళ్ళకి ఇప్పించేవాడు. అందరూ ధర్మంగా బతకాలి, ఇంకొకరి సొమ్ము మీద ఆశపడకూడదు అని చెప్తూ ఉండేవాడు. ఎవరి కష్టార్జితాన్ని వాళ్లకు చెందేలా చేసేవాడు. ఊర్లో జనాలు తమకు అన్యాయం జరిగితే భద్రయ్యకు చెప్పుకుంటే ఆయన తీరుస్తాడని భరోసాగా ఉండేవారు. ఊరిలో అందరికీ భద్రయ్య పెద్ద దిక్కుగా ఉంటున్నాడు. జనం కూడా ఆయన అంటే చాలా గౌరవంగా ఆయన చెప్పిందే వేదంగా వింటూ ఉండేవారు. ఊరికి ఏదైనా ఆపద వస్తే ముందుండి ఊరికి చేదోడు వాదోడుగా ఉంటూ ఒక పెద్ద మనిషిగా చలామణి అవుతున్నాడు. అయితే అదే ఊరిలో ఉన్న రంగయ్య, సోమయ్య ఇద్దరు రైతులు ఉన్నారు. వారి పొలాలు పక్కపక్కనే ఉండడం వల్ల పొలం గట్టు విషయంలో తరచూ ఇద్దరు గొడవలు పడుతూ ఉండేవారు. సోమయ్య న్యాయంగానే ఉండేవాడు, కానీ రంగయ్య మాత్రం సోమయ్య పొలాన్ని కొంచెం కొంచెం ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుండేవాడు. దాని విషయంలో ఇద్దరికీ ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఒకరోజు అలా ఇద్దరు పొలం గట్టు విషయంలో గొడవ పడుతూ ఉన్నారు. ఇద్దరు తెగ వాదించుకుంటున్నారు. ఒకరోజు పొలం గట్టు విషయంలో ఇద్దరూ గొడవ పడుతూ ఉన్నారు. ఒరే సోమయ్య, ఎందుకురా పొలం గట్టు జరిపినావు? నా భూమి 2 గజాలు ఆక్రమించావు. ఇది అన్యాయం. అదేం లేదు, నేనేమీ ఆక్రమించుకోలేదు. మీరే నా పొలంలోనికి చొచ్చుకుని వచ్చారు. కాదు, నువ్వే ఆక్రమించుకున్నావు 2 గజాలు. 2 గజాలు ఎందుకురా? కావాలంటే నా మొత్తం పొలం తీసుకో, ఓ పని అయిపోతుంది. నీతోని లేపలేకపోతున్నా. నీ పొలం నాకెందుకు? కావాలంటే నాదే తీసుకో, కాస్త ప్రశాంతంగానైనా ఉండొచ్చు అంటూ ఇద్దరు గొడవ పడుతున్నారు. సోమయ్యకేమో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ రంగయ్య వల్ల ఎప్పుడూ గొడవలే సోమయ్యకు. రంగయ్య ఒక పెద్ద సమస్యగా తయారయ్యాడు. అలా వాదించుకోవడం అయ్యాక విషయం ఎటూ తేల్చుకోలేక తిరిగి ఇంటివైపు వెళ్తున్నాడు సోమయ్య. సోమయ్య చాలా మనస్తాపం చెందాడు. ఈ రంగయ్య వల్ల తను చాలా బాధపడుతున్నాడు. న్యాయంగా నా భూమి ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి ఏటా నా పొలంలోకి గట్టు జరుపుతూ వస్తున్నాడు. పైగా నేను ఆక్రమించానని నానా హైరానా చేస్తున్నాడు. మనిషికి ఇంత దురాశ దేనికి? ఏం సాధిస్తాడు దాంతో? చూస్తూ నా భూమి నేను ఎందుకు వదులుకుంటాను? ఎన్నో ఏళ్లుగా ఇదే లొల్లి నడుస్తుంది. ఇతని వల్ల ఇంత మనశ్శాంతి లేకుండా పోతుంది. దీనికన్నా నా పొలం వదిలేసుకుని మనశ్శాంతిగా బతకడం మంచిది అనిపిస్తోంది. ఇది ఇలాగే వదిలిపెడితే అతను అలా గొడవ చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఏదో ఒకటి చేయాలి. వెళ్ళి జమీందారు భద్రయ్యకు చెప్పుకుంటాను. ఆయనైతే న్యాయంగా పంచాయతీ చెప్తాడు. అందరికీ సమన్యాయం చేసే భద్రయ్య అంటే అందరికీ గౌరవం కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తాను అనుకుంటూ వెళ్తున్నాడు. సరాసరి ఇంటికి వెళ్ళి ఎడ్లను ఇంటి దగ్గర వదిలిపెట్టాడు. సోమయ్య ఇక ఆలస్యం చేయకుండా వెంటనే భద్రయ్య ఇంటికి వెళ్ళాడు. వెళ్ళగానే భద్రయ్య ఇలా అన్నాడు. ఏం సోమయ్య, ఇలా వచ్చావు? చెప్పు, ఏమిటి విషయం? ఏదైనా సమస్య ఉందా? ఒక సమస్య వచ్చి పడింది. నాది రంగయ్యది పక్కపక్కనే పొలాలు ఉన్నాయి కదా, అదే పెద్ద సమస్య అయింది. ఎందుకు? ఏం చేస్తున్నాడు? పొలం గట్టు విషయంలో గొడవ చేస్తున్నాడు. ప్రతి ఏటా పొలం గట్టుని నా భూమిలోకి జరుపుతూ వస్తున్నాడు. ఇప్పటికీ గజన్నర వరకు ఆక్రమించాడు. ఇదేంటి అని అడిగితే గొడవ చేస్తూ నువ్వే నా భూమిని ఆక్రమించావు అంటూ నా మీద లేనిపోని నిందలు వేస్తున్నాడు. ఇతరుల భూమి కబ్జా చేసేంత దుర్మార్గుని కాదు. నా గురించి మీకు తెలుసు కదా అయ్యగారు. నీ గురించి వేరే చెప్పాలా సోమయ్య? నీ మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది? అందరికీ తెలిసిందే కదా. దయచేసి తమరు నాకు ఆ రంగయ్యకు వల్ల ఉన్న సమస్యను పరిష్కరించండి. తప్పకుండా తీరుస్తాను సోమయ్య. ఎవరైనా ధర్మంగా ఉండాలి, నేను అదే చెబుతాను. సరే, రేపు పంచాయతీలో చెప్తాను. నువ్వేం దిగులు చెందకు. సరే అయ్యగారు, మరి నేను వెళ్తాను అంటూ సోమయ్య అక్కడి నుంచి వెళ్ళాడు. మర్నాడు భద్రయ్య, సోమయ్య పంచాయతీ ఏర్పాటు చేశారు. ఇంకా ఊర్లో ఉన్న రచ్చబండ దగ్గరికి వచ్చారు. ఇంతలో భద్రయ్య ఇలా అన్నాడు. ఏం రంగయ్య, సోమయ్య, చెప్పండి మీ సమస్య.
ఈ సోమయ్య పొలం గట్టు జరుపుతూ నా భూమిని ఆక్రమించుకుంటున్నాడు. అదేం లేదు, రంగయ్యే నా భూమిని ఆక్రమిస్తున్నాడు. సోమయ్య చెప్తున్నదంతా అబద్ధం. నేను నిజమే చెప్తున్నాను, ఆయనే అబద్ధం చెప్తున్నాడు. అలా వాదించుకుంటూ ఉన్నారు. ఇదంతా చూసిన భద్రయ్య ఇలా కాదు, దీనికి పరిష్కారం చూపించాలి అనుకుని వాళ్లతో ఇలా అన్నాడు. మీరు వాదించుకోవడం మీకు ఆపండి. మీరు వింటాను అంటే నేను మీకు చెప్తాను. ఇన్ని రోజులు జరిగిందేదో జరిగింది. ఇప్పుడు మీ ఇద్దరి పొలం గట్టు ఎంత ఉందో కొలుద్దాం. ఇద్దరి పొలం చివరి నుంచి మధ్యలో ఉన్న గట్టుకు ఎంత దూరం ఉందో చూద్దాం. అది ప్రతి సంవత్సరము అంతే ఉండేలా చూసుకోవాలి. ఎవరైనా ఒక అడుగు ఆక్రమించినా ఎదుటివారికి గజం భూమి ఇవ్వాలి. అలా ఆక్రమించిన వారికి ఇది శిక్షలాగా పనిచేస్తుంది. ఏమంటారు చెప్పండి? అనగానే సరే చెప్పండి అని వాళ్ళన్నారు. దానికి సోమయ్య ఇలా అన్నాడు. నాకు సమ్మతమే అయ్యగారు. రంగయ్య తనలో ఇలా అనుకున్నాడు. సోమయ్య భూమిని ఆక్రమించుకుందాం అనుకుంటే ఈ భద్రయ్య ఏంటి ఇలా మెలకబెట్టేశాడు? ఇప్పుడు ఒప్పుకోకుంటే నేను తప్పు చేస్తున్నాను అనుకుంటారు అందరూ. ఇంతమందిలో నా పరువు పోతుంది అని అనుకుని సరే నాకు సమ్మతమే అన్నాడు. అలా వాళ్ల సమస్యని భద్రయ్య పరిష్కరించాడు. భద్రయ్య ఇలా పంచాయతీలు పరిష్కారం చేస్తుంటే ఊర్లో మంచి పేరు వస్తుంది. అలా రోజులు గడుస్తున్నాయి. అదే ఊరిలో బ్రహ్మయ్య, గంగయ్య అనే ఇద్దరు స్నేహితులున్నారు. బ్రహ్మయ్యకు 5 ఎకరాల పొలం ఉంది. కానీ గంగయ్యకు మాత్రం భూమి లేదు. కానీ గంగయ్య దగ్గర కొంత ధనం ఉంది. అందుకని వాళ్ళిద్దరూ ఒక అవగాహన కుదుర్చుకుని ఇద్దరి భాగస్వామ్యంలో ఏదైనా వ్యాపారం చేస్తే బాగుంటుంది అనుకున్నారు. బాగా ఆలోచించి బ్రహ్మయ్య భూమిలో మామిడి తోట వేయాలని నిర్ణయించుకున్నారు. బ్రహ్మయ్య భూమిలో గంగయ్య ధనం పెట్టుబడి పెట్టి ఇద్దరూ కలిసి మామిడి తోట పెట్టారు. కొన్ని రోజుల తర్వాత తోట పెద్దగా అయిపోయింది. అలా మామిడి తోట చిన్న మొక్కల నుంచి పెద్దగా అయ్యేసరికి బ్రహ్మయ్యలో మార్పు వచ్చింది. భూమి బ్రహ్మయ్యదే కాబట్టి గంగయ్యకు ఎందుకు సగం వాటా ఇవ్వాలి అనుకున్నాడు. గంగయ్యకు వాటా ఇవ్వకుంటే ఆ తోట మొత్తం తనకే చెందుతుంది కదా. అప్పుడు తను లక్షాధికారి అయిపోతాడు. గంగయ్య తోటకు పెట్టిన పెట్టుబడి తిరిగి ఇచ్చేస్తే సరిపోతుంది కదా. సగం వాటా ఇవ్వడం ఎందుకు అనుకున్నాడు. ఇక దాని విషయంలో ఇద్దరూ గొడవ పడుతున్నారు. గంగయ్య, తోట ఉన్న భూమి అంతా నాది కాబట్టి ఈ తోట మొత్తం నాకే చెందుతుంది. కాదు కాదు, పెట్టుబడి అంతా నేనే పెట్టాను కావున దాంట్లో సగభాగం నాకు వస్తుంది. నీ పెట్టుబడి మొత్తం తిరిగి ఇచ్చేస్తాను. తోట నాకు వదిలేయి. అలా ఎలా కుదురుతుంది? భూమిని ఇదే కావచ్చు, కానీ మన ఒప్పందం ప్రకారం తోట ఇద్దరికి చెరిసగం చెందుతుంది కదా. నేను ఇవ్వనుగాక ఇవ్వను. తోట మొత్తం నాదే. బ్రహ్మయ్య, నువ్వు ఎంతగా మారిపోయావు. ఈ తోట కోసం మన స్నేహాన్ని పణంగా పెడుతున్నావు. నువ్వేమన్నా అనుకో గంగయ్య. నువ్వు ఇలా మారతావని అనుకోలేదు. నేను వెళ్ళి భద్రయ్య గారికి చెప్పుకుంటాను. పంచాయతీకి సిద్ధంగా ఉండు అని అన్నాడు. ఇంకా గంగయ్య సరాసరి భద్రయ్య దగ్గరికి వెళ్తున్నాడు. భద్రయ్య ఇంటికి చేరుకొని అతని ముందు నిలబడ్డాడు. గంగయ్యని చూసి భద్రయ్య ఇలా అన్నాడు. ఏం గంగయ్య, ఇలా వచ్చావు? ఏమైనా సమస్య ఉందా? నేను బ్రహ్మయ్య కలిసి ఒక మామిడి తోటను పెట్టాము. భూమి అతనిది, కానీ పెట్టుబడి నేను పెట్టాను. అప్పుడు ఒప్పందంలో భాగంగా తోట ఇద్దరికీ చెందుతుంది అనుకున్నాము. మామిడి తోట పెద్దగా అయ్యేసరికి బ్రహ్మయ్య మనసు మారి ఆ తోట అంతా తనదే అంటున్నాడు. కావాలంటే పెట్టుబడి ధనం తిరిగి ఇచ్చేస్తాను అంటున్నాడు. అలా ఎలా కుదురుతుంది? మీరే చెప్పండి. వాస్తవానికి తోట ఇద్దరికీ చెందుతుంది. అలా మొత్తం బ్రహ్మయ్య తీసుకుంటానంటే అది ధర్మం కాదు కదా. సరే సరే, రేపు పంచాయతీ పెట్టి అందరి ముందు నిలదీద్దాం. సరే, నువ్వు వెళ్ళు అన్నాడు భద్రయ్య. సంతోషంగా వెళ్ళిపోయాడు గంగయ్య. మరునాడు రచ్చబండ దగ్గర పంచాయతీ ఏర్పాటు చేశారు. ఊరంతా వచ్చి గుమికూడారు. చెప్పండి బ్రహ్మయ్య, గంగయ్య, మీ సమస్య ఏమిటి? ఉన్నది ఉన్నట్టు మొదటి నుంచి చెప్పాడు గంగయ్య. తన వాదనను తను వినిపించాడు బ్రహ్మయ్య. తర్వాత ఇద్దరూ వాదించుకున్నాక అప్పుడు భద్రయ్య ఇలా అన్నాడు. బ్రహ్మయ్య, గంగయ్య, మీరు ఆపండి. ఇక నేను చెప్తాను. ఆ తోట ఉన్న భూమి ఎప్పటికీ బ్రహ్మయ్య సొంతం. కానీ గంగయ్య పెట్టుబడితో తోటను పెంచారు కాబట్టి తోటలోని సగం వాటా గంగయ్యకు ఇవ్వాల్సిందే. ఎందుకంటే గంగయ్య పెట్టుబడి లేనిదే ఆ తోట లేదు. అలాగని భూమి లేకుండా కూడా తోట లేదు. కావున తోట మీద ఇద్దరికీ సమాన హక్కులుంటాయి అని నా అభిప్రాయం. ధర్మం ప్రకారం నేను చెప్తున్నాను.
ఒకరి సొమ్మును దోచుకోకూడదు. అన్నదానికి అందరూ సానుకూలంగా ఒప్పుకున్నారు. గంగయ్య ఎంతో సంతోషించాడు. కానీ బ్రహ్మయ్య బాధపడ్డాడు. కానీ ఒప్పుకోక తప్పలేదు. అలా ఊర్లో ఉన్న వివాదాన్ని పక్షపాతం లేకుండా పరిష్కరిస్తూ ఊరిలో ధర్మాత్ముడిగా అందరికీ ఆదర్శంగా నిలిచాడు భద్రయ్య. అలా రోజులు గడుస్తున్నాయి. ఆ ఊర్లో ఉన్న బాణయ్య అనే రైతు ఉన్నాడు. అతనికి పెళ్ళిడుకు వచ్చిన కూతురు ఉంది. తన కూతురికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతని దగ్గర మాత్రం ధనం లేదు. ఎలాగైనా సరే పెళ్లి చేసేయాలి అనుకున్నాడు. కానీ ధనం లేకపోవడంతో ఇంకా భద్రయ్య దగ్గర ఉన్న తన వాటా బంగారం అడిగి తీసుకుంటాను అనుకున్నాడు. ఊరంతటికీ చెందిన బంగారం ఊరికి పెద్దగా ఉన్న భద్రయ్య దగ్గర దాచారు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఊరంతా కలిసి ఒక చెరువు తవ్వుతుంటే లంకె బిందె దొరికింది. ఊరంతా ఎంతో సంతోషించారు. ఆ బంగారాన్ని అప్పుడే పంచుకోకుండా తమ తమ ముఖ్యమైన పనులకు ఉపయోగించుకోవచ్చని అందరికీ నమ్మకమైన పెద్ద మనిషి భద్రయ్య దగ్గర దాచాలని నిర్ణయించారు. ఊర్లో ఎవరికైనా అవసరం ఉంటే భద్రయ్య దగ్గర నుంచి తీసుకోవచ్చని అనుకున్నారు. దానిలో భాగంగానే బాణయ్య భద్రయ్య దగ్గరకు వెళ్ళి బంగారం తెచ్చుకోవాలని అనుకున్నాడు. ఆ రోజు బాణయ్య సమయం చూసుకుని భద్రయ్య దగ్గరకు వెళ్ళాడు. ఏం బానయ్య, ఏంటి ఇలా వచ్చావు? ఏదైనా పని ఉందా? అయ్యగారు, ఒక పని పడింది. నా కూతురికి ఇక పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. కానీ చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. అందుకని నా వాటాగా వచ్చిన బంగారం ఇస్తారేమోనని వచ్చాను. ఓహో అలాగా. అయితే సరే కానీ రేపు వచ్చేసేయ్. ఈరోజు కొంచెం వేరే పని ఉంది. సరేనండి, రేపు వస్తాను అని అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక భద్రయ్య ముఖంలో రంగులు మారిపోయాయి. ఇన్ని రోజులు దాచుకున్న బంగారం తనదిగా భావించాడు. ఇప్పుడు అదంతా ఊరంతా పంచాలా అనుకున్నాడు. ఇంతలో అతని భార్య రమణమ్మ వచ్చింది. ఎందుకండి అలా దిగాలుగా ఉన్నారు? ఏమైంది? అయిపోయింది. లోపల దాచుకున్న బంగారం ఇక వెళ్ళిపోయే సమయం వచ్చింది. బాణయ్య బంగారం కావాలని వచ్చాడు. ఏం చేద్దాం? ఇచ్చేస్తారా ఏంటి? మరి పంచివ్వక తప్పుతుందా? మరి మీరు కొంప ముంచెట్టు ఉన్నారు. ఎవరికి చిన్న కాసు ఇచ్చేది లేదు. ఏంటి? ఆ బంగారం వారందరికీ చెందినదే కదా. నా మీద నమ్మకంతో మన ఇంట్లో ఉంచారు. ఇక మీరు ఎవరికి ఇవ్వనని చెప్పండి. మీ మీద గౌరవంతో గమ్మున పడి ఉంటారు. మీకు ఎవరెదురు తిరుగుతారు? ఊరి జనానికి మీ మీద ఉన్న గౌరవం చేత ఎదిరించి అడగలేరు. బంగారం మొత్తం మనమే ఉంచుకుందాం. ఊరిలో పంచాయతీలు చెప్తే మీకేమొస్తుంది? అలా చేయడం ధర్మం కాదేమో అప్పలమ్మ. ధర్మం ధర్మం అంటూ కూర్చుంటే ఇంకా మనం ఎదగలేము. అలా రమణమ్మ అంటుంటే భద్రయ్యకి కూడా బంగారం ఇచ్చేయడానికి మనసు ఒప్పుకోలేదు. ఇంత ధనం తన దగ్గరే ఉంచుకుంటే నేను ఇంకా పెద్ద ధనవంతుణ్ణవుతాను. నా తరతరాలు కూర్చొని తిన్నా తరగదు. అందరికీ ధర్మాన్ని చెప్పే భద్రయ్య తను ధర్మం తప్పడానికి సిద్ధపడుతున్నాడు. ధర్మం అనేది ఇతరులకు చెప్పడం సులభం, కానీ మనం ఆచరించడం చాలా కష్టం. అది భద్రయ్య విషయంలో నిజమవబోతోంది. ఇక భద్రయ్య ఆ బంగారం ఎవరికీ ఇచ్చేది లేదు అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. మర్నాడు బాణయ్య భద్రయ్య ఇంటికి వచ్చాడు. అయ్యా, నాకు ఇచ్చే బంగారం ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఆ బంగారం మొత్తం నాదే, ఎవ్వరికీ ఇచ్చేది లేదు అన్నాడు. అలా భద్రయ్య అనగానే బాణయ్యకు మతిపోయినట్టయింది. ఏంటి భద్రయ్యనా మాట్లాడుతున్నది అని. అయ్యగారు అలా అంటున్నారు. అది ఊరందరికీ చెందినది కదా. అంత ఏమైనా కష్టపడి చెమటోడ్చి సంపాదించి తెచ్చారా? ఏదో అదృష్టం ఉండి ఆ రోజు దొరికింది. ఊరి పెద్దగా అది నాకు చెందుతుంది. ఎవ్వరికీ ఇవ్వాల్సిన పని లేదు. భద్రయ్య అలా అనేసరికి బాణయ్య నమ్మలేకపోతున్నాడు. అయ్యగారు, మీరేనా ఇలా మాట్లాడుతుంది? మీరిలా మాట్లాడడం నేను మొదటిసారి చూస్తున్నాను. నేనే కాదు, ఈ ఊరు కూడా మొదటిసారిగా చూడబోతుంది అన్నాడు. బాణయ్య భద్రయ్యతో ఇక ఎక్కువసేపు వాదించలేక అక్కడి నుంచి వెళ్ళాడు. ఇదేంటి, అందరికీ సమన్యాయం చెప్పి ధర్మం గురించి మాట్లాడే భద్రయ్య సమస్య తన దగ్గరికి వచ్చేటప్పటికి ఎంతగా మారిపోయాడు. అంటే ధనం మంచి మనిషిని ఇలాగా చెడ్డవానిగా మారుస్తుందన్నమాట. ఈరోజు ఈ విషయం ఊరంతా చెప్పాలి, ఎందుకంటే ఇది ఊరందరి సమస్య అనుకున్నాడు. అలా నడిచి వెళ్తుంటే ఊళ్ళో అతనికి రామయ్య ఎదురయ్యాడు. ఏం బాణయ్య, ఎక్కడి నుంచి వస్తున్నావు? రామయ్యకి జరిగిన విషయం మొత్తం చెప్పాడు. అది విని రామయ్య తెల్లబోయాడు. భద్రయ్య ఇలా మారతాడని అనుకోలేదు. నువ్వు చెప్పేది నిజమా? భద్రయ్య గారు ఇలా మారిపోయాడా?
ఊరందరికీ అన్యాయం చేయాలనుకుంటున్నాడా? నాకు కూడా ధనం అవసరం పడింది. భద్రయ్య దగ్గరికి వెళ్ళి అడుగుదామని అనుకుంటున్నాను. ఇంతలో నువ్వే ఈ విషయం చెప్పావు. ఎందుకైనా మంచిది, ఇప్పుడే వెళ్ళి అడుగుతాను అంటూ రామయ్య అక్కడి నుంచి భద్రయ్య ఇంటికి వెళ్తున్నాడు. సరాసరి భద్రయ్య ఇంటికి వెళ్ళి తనకు ధనం అవసరం పడింది, తన వాటా కావాలని అడిగాడు. భద్రయ్య బంగారం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. రామయ్య చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రామయ్య ఊళ్ళోకి వెళ్ళి కలిసిన వాళ్ళకి ఈ విషయం చెప్పాడు. ఊళ్ళో వాళ్ళందరూ నమ్మలేకపోతున్నారు. మిగతా వాళ్ళు కొంతమందికి వెళ్ళి తమ తమ వాటా కూడా కావాలని అడిగారు. భద్రయ్య మాత్రం అందరికీ అదే సమాధానం చెప్తున్నాడు. ఈ వార్త మెల్లిమెల్లిగా ఊరంతా పాకింది. ఊళ్ళో అందరూ ఇలా అనుకుంటున్నారు. భద్రయ్య ఇలా మారతారని కలలో కూడా అనుకోలేదు. ఎప్పుడూ పంచాయతీ చెప్తూ సత్యం ధర్మం గురించి మాట్లాడే భద్రయ్య ధర్మం తప్పుతాడని అస్సలు ఊహించలేదు. అంతేనేమో, ధనం ఎంతటి వాడినైనా ఎంతకైనా తెగించేలా చేస్తుంది. అందరూ ఒక దగ్గర గుమికూడి ఏం చేద్దామని మాట్లాడుకుంటున్నారు. మనకి ఏదైనా సమస్య వస్తే భద్రయ్య దగ్గరికి పోయి చెప్పుకుంటే ఆయన న్యాయబద్ధంగా పంచాయతీ చెప్పి తీర్చేవాడు. కానీ ఇప్పుడు ఆయనే ధర్మం తప్పితే ఇక ఎవరికి చెప్పుకుంటాము? అవును, కంచే చేను మేస్తే ఇంకా చేనుకు రక్షణ ఏది? భద్రయ్య ఊరికి పెద్ద మనిషి, గౌరవనీయులైన వ్యక్తి. ఏమీ చేయలేము. ఈ సమస్యకు పరిష్కారం మనం తీసుకోలేము. వెళ్ళి స్వామీజీకి చెప్పుకుందాం పదండి. రామయ్య అలా అనేసరికి అందరూ ఒప్పుకున్నారు. ఇక ఒకరోజు అందరూ స్వామీజీ దగ్గరికి వెళ్లారు. స్వామీజీకి విషయమంతా వివరించారు. స్వామీజీ అది విని నమ్మలేకపోయాడు. భద్రయ్య చేస్తున్నది అధర్మం. ఊరంతా పంచుకోవాల్సిన ధనాన్ని భద్రయ్య ఒక్కడే ఉంచుకోవడం అధర్మం. కాబట్టి ఊరందరికీ న్యాయం చెయ్యాలి, దీనికి పరిష్కారం చూపించాలి అనుకున్నాడు. అందరికీ రేపటి నుంచి ఏం చేయాలో చెప్పాడు. చెప్పింది ఆచరణలో పెట్టమని చెప్పి వాళ్లను పంపించాడు. దాని ప్రకారం భద్రయ్య ఇంటికి పనిచేసే వివిధ వృత్తుల వారు పనిచేయడం మానేశారు. ఆ రోజు తమకు పనులు చేయడానికి రాకపోయేసరికి భద్రయ్య బాధపడిపోయాడు. విషయం ఏంటో తెలుసుకోవాలి అనుకున్నాడు. అలా వాళ్ల దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు. లక్ష్మయ్య, మా ఇంట్లో బట్టలు ఉతకడానికి ఎందుకు రావడం లేదు? మేము తగిన వేతనం ఇస్తున్నాముగా. అయ్యగారు, నేనేమీ చేయలేను. మీరు ఊరందరికీ ఇవ్వాల్సిన ధనం ఇవ్వనందువలన ఇకపై మీకు పనిచేసేవాళ్లు ఎవ్వరూ పని చేయకూడదని ఊరంతా నిర్ణయించారు. దీనికి నేనేమీ చేయలేను, నన్ను క్షమించండి. అది విని భద్రయ్య దిమ్మ తిరిగింది. ఇది ఊహించలేకపోయాడు. అతని మీద ఉన్న గౌరవంతో ఏమీ చెయ్యరులే అనుకున్నాడు. కాని ఇలా చేస్తారనుకోలేదు. గౌరవంతో ఏమీ చెయ్యరులే అనుకున్నాడు. కొద్ది రోజులకు భద్రయ్యకు గడ్డం పెరిగింది. ఒకరోజు మంగళాయన దగ్గరికి వెళ్ళి అడిగాడు. అందరూ కూడా అదే చెప్పారు. అలా కమ్మరి, కుమ్మరి, వ్యవసాయం చేసే పని చేసేవాళ్ళు అందరూ పని మానేసేసరికి భద్రయ్య కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలా అయితే తన కుటుంబం జీవనం సాగడం కష్టం. అందరూ సహకారం ఉంటేనే తన బతకగలడు అని తెలుసుకున్నాడు. ఇంకా ఏం చెయ్యాలో తెలియక ఒకరోజు స్వామీజీ దగ్గరకు వెళ్ళాడు. భద్రయ్య జరిగింది చెప్పాడు. స్వామీజీ అది విని ఇలా అన్నాడు. భద్రయ్య, నువ్వు చేసింది ముమ్మాటికి తప్పు. అది ఊరు అందరికీ చెందిన బంగారం కాబట్టి అందరికీ పంచి ఇవ్వాలి. కానీ నువ్వు అలా చేయలేదు. చూసావా భద్రయ్య, ధర్మం గురించి చెప్పడం సులభం, కానీ ఆచరించడం ఎంత కష్టమో. ఇంతకుముందు నేను నీకు ఒకేసారి చెప్పి ఉన్నాను, ధర్మం చెప్పడం సులభం కానీ ఆచరించడం కష్టమని. ఆ విషయం నీ దగ్గర ఇప్పుడు రుజువైంది చూడు. అందుకే ఎవరి సొమ్ము వాళ్లకు ఇచ్చేయి. ఊళ్ళో అందరితో కలిసి హాయిగా జీవించు అని చెప్పాడు. భద్రయ్య ఇక ఎవరి సొమ్ము వాళ్లకు పంచి ఇవ్వాలని నిర్ణయించుకుని ఊరి వైపు వెళ్ళాడు. అతనికి ఇది ఒక గుణపాఠంలాగా అయింది. మహర్షి తెలుగు కథలు.